భూపాలపల్లి రూరల్ మోరంచపల్లి గ్రామం ఘనాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కొక్క కుటుంబ సభ్యుడికి 6 కిలోల చొప్పున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు దొడ్డు బియ్యం గత 10 సంవత్సరాలు మనం ఎవరు కూడా ఇంట్లో వాడుకోకుండా రేషన్ షాప్ నుంచి బయటికి దళారుల పాలై మొత్తం కూడా మహారాష్ట్రకు తరలిసి అదే బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి రేషన్ షాపులకు తెచ్చి రొటీన్గా స్మగ్లర్స్ బాగుపడే పరిస్థితి తప్ప ఏ పేదవాడు కూడా ఆ బియ్యం తిన్న పరిస్థితి లేదు. కనుక ధనవంతుడు తినేటువంటి సన్న బియ్యాన్ని పేదవాడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు ఈ బియ్యం కూడా 4,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ కిలోకు 50 నుంచి 55 రూపాయలు విలువ చేసేటువంటి ఒక సన్న బియ్యం మరి రావాలంటే సన్నబట్లు బండియాలి. సన్నబట్లు బండియాలంటే రైతును ప్రోత్సహించాలి. సన్నబట్లు పండించేటువంటి 33 రకాల సన్నబట్ల రైతులకు ప్రభుత్వం బోనస్ 500 మద్దతు ధర కథనంగా 500 బోనస్ ఇస్తామని ప్రకటిస్తే 176% సన్నబట్లు రైతులు ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో దాన్ని వడ్లు పండించారు. సన్న వడ్లకు కూడా మీరు పండించిన వడ్లు కొనుగోలు చేసి మీ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా 500 రూపాయల బోనస్ కూడా ఈరోజు ఒక్క భూపాలపల్లి నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు 500 బోనస్ ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.